భారత సంతతి నేతకు సింగపూర్ పట్టం కట్టింది. ధర్మన్ షణ్ముగరత్నం సింగపూర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర ఆసక్తి రేకించారన్నమాట. భారత సంతతికి చెందిన సింగపూర్ మాజీ ఉప ప్రధాని 66 ఏళ్ల ధర్మన్ షణ్ముగరత్నం 70.4% ఓట్లతో నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చైనా సంతతికి చెందిన ఇద్దరు ప్రత్యర్థులు 15.7%, 13.9%తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నమాట. ధర్మన్ పాలన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు అన్నమాట. అదే ధర్మను పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందినవారు ధర్మన్ షణ్ముగరత్నం. ప్రభుత్వంలో సీనియర్ పదవికి రాజీనామా చేసి అధ్యక్ష పదవి పోటీపడి గెలిచారు. అన్ని ప్రజాస్వామ్య దేశాల మాదిరి సింగపూర్లోని అధ్యక్ష పదవి ప్రత్యుత్తమైనదే కానీ అలంకారప్రాయం కూడా. ప్రధానమంత్రి లీ సియెన్ లూంగ్ మంత్రివర్గ సలహా ప్రకారమే రాష్ట్రపతి నడుచుకోవాలి. ప్రధానమంత్రి లీ సియెన్ లూంగ్ మంత్రివర్గ సలహా ప్రకారమే రాష్ట్రపతి నడుచుకోవాలన్నమాట. కొన్ని సందర్భాల్లో మాత్రం అధ్యక్షుడి వీటో అధికారం ఉంటుంది. ఎన్నికకు ముందు ధర్మన్ ఉప ప్రధానిగా పనిచేసినందువల్ల ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతారన్న సందేహం లేదు. ధర్మన్కు ముందు అధ్యక్ష పదవిలో మలయా జాతికి చెందిన హలీమా యాకూబ్ ఉండేవారు. ఆమె కూడా పాలక పార్టీకి చెందినవారే. 60 లక్షల సింగపూర్ జనాభాలో చైనా సంతతి వారు 74%, మలయా వర్గం వారు 13%, భారత సంతతి వారు 9% ఉంటారన్నమాట. సింగపూర్ అధ్యక్ష పదవి అన్ని జాతుల వారు పోటీ పడవచ్చు. కానీ ఏదైనా వర్గం నుంచి గడిచిన 6 అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కరూ కూడా ఆ పదవికి ఎన్నిక కాకుంటే 6వ ఎన్నికల్లో ఆ వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని రాజ్యాంగ సవరణ తెచ్చారు. దానివల్ల 2017 ఎన్నికల్లోనే మలయా వర్గానికి పదవి దక్కింది. అందుకే ఆ వర్గానికి చెందిన హలీమా యాకూబ్ అప్పట్లో ఓటింగ్ లేకుండానే అధ్యక్షురాలయ్యారు. భిన్న జాతుల సమూహం సింగపూర్లో సమైక్యత కాపాడడానికి రాజ్యాంగ సవరణ ఉపకరించింది. దాని ప్రకారం 6 అధ్యక్ష ఎన్నికల్లో చైనీయులు, మలయాళ వర్గము, భారత సంతతి లేక ఇతర మైనారిటీ వర్గాలు కనీసం ఒకసారి అధ్యక్ష పదవి లభించాలి. శక్తివంతమైన ప్రధాని పదవిని ఇంతవరకు చైనీయులే నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి అధ్యక్షుడిగా ఎన్నికైన శక్తివంతమైన ప్రధాని పదవిని ఇంతవరకు చైనా ఇలా నిర్వహిస్తూ వచ్చారన్నమాట. ఈసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ధర్మన్ శ్రీలంక తమిళ తండ్రి. చైనా తల్లికి జన్మించారన్నమాట. అంటే శ్రీలంక తమిళ తండ్రికి చైనా తల్లికి జన్మించారన్నమాట ఈ ధర్మన్. ఆయన ఆంగ్ల, తమిళ, మలయాళ, మాండరిన్ భాషలు అనర్గంగా మాట్లాడగలరు. మలయ, తమిళ, ఆంగ్ల, మాండరిన్ భాషలు అనర్గంగా మాట్లాడగలమాట ధర్మన్ షణ్ముగరత్నం. 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి సింగపూర్ని బయలుపడేయడంలో ఆర్థికవేత్తగా షణ్ముగం నిరూపమైన పాత్ర పోషించారు. సింగపూర్లోని 6.5 లక్షల భారత సంతతిలో తమిళులే ఎక్కువ. 1819లో బ్రిటిష్ పాలకులు సింగపూర్లోకి వలసను ప్రోత్సహించారు. దాంతో దక్షిణ భారతదేశం వలసలు అక్కడికి ఎక్కువయ్యారన్నమాట. అక్కడికి వలస వెళ్ళిన ప్రభుత్వ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేశారు తమిళులు ఎక్కువగా. కాలక్రమంలో పలువురు భారత సంతతి వారు సైనికులుగా ఉన్నారన్నమాట. మరికొందరు వ్యాపారులుగా నిలదొక్కున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న బడా వ్యాపార కుటుంబాలు 4 భారత సంతతికి చెందిన వారివే ఉన్నాయి. 1990 నుంచి భారతీయ వృత్తి నిపుణులు సింగపూర్కి వలస వెళ్ళడం ఎక్కువైంది. ధర్మన్కు ముందు 2 భారత సంతతి వారు సింగపూర్ అధ్యక్షులుగా వ్యవహరించారు. వారిలో తమిళ కుటుంబానికి చెందిన చెల్లప్పన్ రామనాథన్ దీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేశారు. చెల్లప్పన్కు ముందు మలయాళ సంతతికి చెందిన దేవన్ నాయర్ దేశాధ్యక్షునిగా పదవిని చేపట్టారు. ఇంతవరకు ప్రధానమంత్రి, రక్షణ మంత్రి పదవులు తప్ప మిగతావన్నీ మంత్రి పదవులు భారత సంతతి వారే నిర్వహించారు. తాను ప్రధానమంత్రి పదవికి పోటీ పడబోనని ధర్మన్ ముందే ప్రకటించడంతో పాలక పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఆయనకు లభించిన అపూర్వ మద్దతును చూస్తే సింగపూర్ ఓటర్లు చైనీయేతర ప్రధానమంత్రిని ఆమోదించిన సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. సింగపూర్లోని ప్రధానమంత్రి ఇప్పుడు చైనా వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు చైనీయేతర ప్రధానమంత్రిని ఆమోదించిన సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ఓటర్లు అనుకుంటున్నారు అన్నమాట. ఇంతవరకు ప్రధానమంత్రి చైనా వాళ్ళు ఉంటున్నారు. అధ్యక్షుల మటుకి మలయాళీ, చైనా వాళ్ళు, ఇతర కమ్యూనిస్టులు ఇలాగా అదే చైనా సంతతి వారు ఇతర సింగపూర్ అధ్యక్షురానికి పోటీ పడుతున్నారు. కానీ ఇక భవిష్యత్తులోని భారతీయులు కూడా ప్రధానమంత్రి అయ్యే ఆస్కారం ఉందా అనేది వేచి చూడాలి.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.